ఈ అబ్బాయికి రోజు కాళ్ళు పెయిన్ ఉండడంతో ఒక రోజు అనేది చెక్ చేసుకుంటాడు. అలా కాళ్ళ మీద దెబ్బలు ఉండడంతో తనకు అనేది డౌట్ వస్తుంది. అలా తన ఫియాన్సీ తెచ్చిన పాలు తాకోకుండా సింక్లో పడేస్తాడు. అలా తను అనేది పడుకున్నట్టు యాక్టింగ్ చేయడంతో తన దగ్గరకు తన ఫియాన్సీ వచ్చి ఒకసారి అని చెక్ చేస్తుంది పడుకున్నాడా లేదని. అలా పడుకున్నాడని తెలిసిన వెంటనే తన అనేది ఒక బాడీ బిల్డర్ అనేది పిలుస్తుంది. ఆ పర్సన్ వచ్చినమ్మని ఈ పర్సన్ అనేది బాగా కొడుతూ ఉంటాడు. అలా తన పెయిన్ భరిస్తూనే ఉంటాడు. అప్పుడే తన దగ్గరకు తన సిస్టర్ వచ్చి తననేది వాళ్ళ ఫియాన్సీ తోటి అడాప్టెడ్ బ్రదర్ గురించి మాట్లాడిస్తారు. ఎందుకంటే కొద్ది రోజుల ముందు తననేది ఒక యంగ్ ఆర్టిస్ట్ అయి ఉంటాడు. అలా ఇంటర్నేషనల్ ఈవెంట్లో కాంపిటీషన్ రావడంతో తను వెళ్ళాలని ఈవినింగ్ వెళ్తూ ఉంటాడు. కానీ యాక్సిడెంట్ అవడంతో హాస్పిటల్కి అనేది అడ్మిట్ చేస్తారు. డాక్టర్ ఉండి తను కొద్ది రోజుల్లో కోలుకుంటాడు. అంటే ఫియాన్సీ అలాగే వాళ్ళ సిస్టర్ ఉండి మీకు ఎక్కువ మనీ ఇస్తాం, తను ఎలాగైనా డిజేబుల్డ్ అయ్యేటట్టు చేయమనేసరికి డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆ పర్సన్ వీల్ చైర్తో బయటకు వస్తుంటే వాళ్ళ సిస్టర్ అలాగే ఫియాన్సీ మాట్లాడుకోవడం చూస్తారు. అలా వాళ్ళు అంటారు అడాప్టెడ్ బ్రదర్ ఇప్పుడు ఎలాగో విన్ అయ్యాడు కదా కాంపిటీషన్లో అంటే, కానీ తను గొప్పింటి కొడుకు కాబట్టి ఎలాగైనా పర్మనెంట్ డిజేబుల్ అవ్వాల్సిందే, తను అనేది లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని అడాప్టెడ్ బ్రదర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా ఆ పర్సన్ అనేది వినేస్తాడు. వినేసిన తర్వాత తను అనేది వాళ్ళ సిస్టర్ అలాగే ఫియాన్సీ ఫేక్ కన్సర్న్ అనేది చూపిస్తూ ఉంటారు. బయటికి పిలుచుకొస్తే చాలా మంది తను అనేది తిడుతూ ఉంటారు. అలా తను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక పర్సన్ అనేది ఫోన్ చేసి నిన్ను ఎలాగైనా మేము సేవ్ చేస్తాం, 1 డేలో నువ్వు నడిచే విధంగా చేస్తాం అనేసరికి అతను కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటాడు. అలా ఎలాగైనా వాళ్ళు నేను రివెంజ్ తీర్చుకోవాలి, నా నార్మల్ లైఫ్ నేను బతకాలని అనుకుంటాడు. అలా కొద్ది రోజులకి డిశ్చార్జ్ ఇంటికి పిలుచుకొచ్చిన అమ్మనే వాళ్ళనేది కేర్ చూస్తున్నా కానీ తనకు అనేది నచ్చకుండా ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి తన అడాప్టెడ్ బ్రదర్ వచ్చి నేను ఇదిగో కాంపిటీషన్లో విన్ అయిన ప్రైజ్ మనీ తనకు అనేది ఇస్తాడు. అదంతా వాళ్ళ సిస్టర్ ఫియాన్సీ చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు. వాళ్ళని వదిలిపెట్టి తన అనేది తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అడాప్టెడ్ బ్రదర్ కూడా తననే ఫాలో అవుతూ స్టెప్స్ దగ్గరికి కావాలనే తనే కింద పడతాడు. కింద పడి ఇదంతా బ్రదరే చేశాడని చెప్పడంతో తన ఫియాన్సీ అలాగే సిస్టర్ కోప్పడతారు. కోప్పడి వాళ్ళ సిస్టర్ ఏమో తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు కాలుతో తన్నావని అంటే అప్పుడే వాళ్ళు అనేది రియలైజ్ అవుతారు. ఎందుకంటే తన కాళ్ళు అనేటివి పని చేయవని. అలాగే ఇదంతా తనే చేసుకున్నాడని చెప్పిన తన మాట అనేది ఎవరు వినరు. అలా తన సిస్టర్ కొట్టి సారీ చెప్పన్నా కానీ తను అనేది చెప్పనని అంటాడు. అడాప్టర్ బ్రదర్ ఉండి తన మెంటల్ స్టేట్ బాగాలేదని తను ఏమనొద్దండి డిజేబుల్ పర్సన్ గురించి చెప్తూ ఉంటాడు. మళ్ళీ నైట్ తన ఫియాన్స్ అనేది ఒక డ్రగ్ కలిపి తనకు అనేది పాలిస్తుంది. అలా తన అనేది ఆ పాలు తాగకుండా మళ్ళీ అనేది పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. సేమ్ వాళ్ళ సిస్టర్ ఫియాన్స్ వచ్చి మళ్ళీ తనని కొట్టి తన గురించి మాట్లాడుతూ ఉంటే తన అనేది లేచి తన గాయాలని చెక్ చేసుకుంటాడు. తర్వాత తన దగ్గరకు తన సిస్టర్ ఫియాన్సీ వచ్చి నీ బర్త్డే కదా నీకు కోసం గిఫ్ట్స్ తెచ్చామని వాళ్ళ ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటూ